ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 159 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు సర్కార్ ప్రకటించింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్న సమయంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. చాలా రోజుల నుంచి బదిలీలు లేకపోవడం, డ్రగ్స్ కేసు విషయంలో సీఎం సీరియస్ గా తీసుకోవడం ఈ ట్రాన్స్ఫర్లు జరిగినట్టు చెబుతున్నారు. ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 159 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు సర్కార్ ప్రకటించింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్న సమయంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. చాలా రోజుల నుంచి బదిలీలు లేకపోవడం, డ్రగ్స్ కేసు విషయంలో సీఎం సీరియస్ గా తీసుకోవడం ఈ ట్రాన్స్ఫర్లు జరిగినట్టు చెబుతున్నారు. ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.